జరిగిన రకరకాల బ్లాస్టులు, లుంబిని పార్క్ కానీ కోటిలో జరిగినవి అన్నీ చూసి చాలా వెలవెల్లాడిపోయేది. రచయితకి సామాజిక బాధ్యత ఉందా లేదా అని పక్కన పెడితే రచయితకి డెఫినెట్గా మనసు అనేది ఉంటుంది. ఆ మనసు ప్రతిదానికి స్పందిస్తుంది. కొంచెం లేట్ అయినా కూడా అది సినిమా పాటగా రూపాంతరం చెందడానికి నాకింత టైం పట్టింది. అవకాశం ఇచ్చిన రాము గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెత్తుటి రుచి మరిగిందా కొత్తగా మనిషితనం, చిచ్చును రగిలించిందా తలకెక్కిన పిచ్చితనం అని పల్లవతో సాగే పాట రాము గారు పాడారు. సో ఇది సినిమాకు సంబంధించిన నేపథ్యం. ఇక ఒక రాము గారు అభిమానిగా మాట్లాడాలంటే, నేను రచయితన ఈ 12 ఏళ్ళ తర్వాత నాకు దొరికిన ఒక అపురూపమైన అవకాశం రామ్ గోపాల్ వర్మ గారి సినిమాకు రాయడం. అక్కడ ఏం జరిగిందో చూసాం, కానీ బిహైండ్ ది సీన్స్ అక్కడ ఉన్న ఎమోషన్స్ ఏంటి, అక్కడ ఉన్న ఫీలింగ్స్ ఏంటి, ఒక్కొక్క మనిషి వెనుక ఉన్న ఫ్యామిలీ ఏంటి, ఆ టైంలో అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలంటే డెఫినెట్గా 26/11 మనం చూడాలి. అది డెఫినెట్గా ఆ రోజు అక్కడ అనుభవించిన అక్కడ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాల్ని ఈ సినిమాలో డెఫినెట్గా రాము గారు ప్రతిబింబించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ చాలా సినిమాలు పొగడుతూ తీశాను, కానీ ఫస్ట్ టైం నా కెరియర్లో 26/11 అనే సినిమాని భయంతో తీశాను. 26/11 ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ కానీ, దాంట్లో సర్వైవర్స్ కానీ, ఐ విట్నెస్ కానీ, వాళ్ళు నాతో షేర్ చేసుకున్న వాళ్ళ చాలా ప్రైవేట్ మూమెంట్స్, వాళ్ళు ఏదైతే అనుభూతి చెందారో దాన్ని నేను సరిగ్గా ప్రేక్షకుల దగ్గరికి రాగలుగుతానా లేదా అనే భయంతో నేను చెప్పేది. ఇప్పటికి జరిగిన 4 ఏళ్ళకు కూడా మనకి ఇంకా నమ్మవద్లేదు. ఆ ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగి ఉండడానికి ఛాన్స్ ఉంది. జరిగినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ కానీ, ఆ జరిగిన చోట్ల ఉన్న చాలామంది ప్రజలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఈ 9:30 రాత్రి నుంచి 1 గంట మధ్యన జరిగిన బాంబే ఎలాంటి దానికి లోనైంది అనేది ముఖ్యంగా హైలైట్ చేయడానికి 80% ఆఫ్ ద ఫిలిం యాక్చువల్గా అక్కడ ఉంటుంది. టెర్రరిస్ట్ వచ్చారు, సిఎస్సి స్టేషన్లో కాల్పులు జరిపారు, లియోపోల్డ్ క్లబ్లు చేశారు, తాజ్లు చేశారు, అది అందరికీ తెలుసు. కానీ ఆ టైంలో తాజ్లో ఉన్న ఒక మనిషి అది ఎలా చూసాడు అనేది ఒక పర్స్పెక్టివ్లో మీకు ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అదొక మనం అతని ద్వారా చూస్తున్నాం. సో ఆడియన్స్కి వాళ్ళు ఆ టైంలో తాజ్లో ఉండుంటే ఎలా ఉండేది, వాళ్ళు ఆ టైంలో సిఎస్సి స్టేషన్లో ఉంటే ఎలా చూసేవారు. అలాగే ఒక బోట్ని హైజాక్ చేశారు సముద్రంలో, కానీ ఆ బోట్లో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ బోట్లో ఏం జరిగింది అనేది నేను నా ఇమాజినేషన్లో ఒక స్టోరీ రైటర్ నుంచి రాలేదు. అది కసాబ్ కన్ఫెషన్, ఈ సినిమా నుంచి నేను మెయిన్గా తీసుకున్న సోర్సెస్ కసాబ్ కన్ఫెషన్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఛార్జ్ షీట్, తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్, ప్రధాన కమిటీ రిపోర్ట్ అండ్ ది జడ్జ్మెంట్ కాపీ. ఈ 4 ఆర్ ద మోస్ట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది 26/11 అటాక్స్. నా ఇంటర్ప్రిటేషన్ అది కేవలం ఇప్పుడు కసాబ్ సిఎస్సి స్టేషన్లో అంతమంది జనాన్ని కాల్చి చంపుతున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది నా ఇంటర్ప్రిటేషన్. అది కానీ అది ఏ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే అది బయటికి రాదు. అలాగే కొన్ని ఐ విట్నెస్ అకౌంట్స్ నాకు లియోపోల్డ్ క్లబ్లో ఒక అతను 2 పోలీసులు రాళ్ళు ఇస్తున్నారు అని చూశానని చెప్పాను. నాకు పోలీసులు రాళ్ళు వేసటం ఏంటి అనేది అసలు నాకు అర్థం కాలేదు. అంటే పోలీసులు రాళ్ళు వేసటం అనే ఒక విజువల్ అనేది నేను అసలు ఇమాజిన్ చేసుకోలేకపోయాను. దాని తర్వాత నేను రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే వాళ్ళ దగ్గర గన్ లేనప్పుడు లోపల టెర్రరిస్ట్ ఉన్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక పాము లేకపోతే చిరతపూలు ఉన్నప్పుడు మనం అది ఏమైనా చేస్తుందా లేదా అని చూడటానికి ఒక రాయి ఇస్తుంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ జరిగింది నాకు లియోపోల్డ్ జాబ్లో. సో ఇలాంటి చాలామందికి తెలియని చాలా ఇన్సిడెంట్స్ దాన్ని క్యాప్చర్ చేసి మెయిన్గా ఇందాక చెప్పినట్టు 9:30 నుంచి 1 o'clock మధ్యన జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రం ఈ సినిమాలో మెయిన్ కాన్సన్ట్రేషన్. దీనికి సంబంధించి ఒక నాట్ డైరెక్ట్ అంటే నాకు ఒక పర్టిక్యులర్ సౌండ్ సినిమాలో ఎంత వాయిలెంట్ సినిమా విజువల్ కావచ్చు లేకపోతే మనుషుల సైకాలజీ అవ్వచ్చు అవన్నీ తీసుకుని ఎలాంటి సౌండ్ అయితే దీనికి కాంట్రాస్ట్గా వర్కౌట్ చేస్తుందని ఒక పర్టిక్యులర్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేను రికార్డ్ చేయించాను.
రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.